నేటి పునీతులు పునీత మోనికమ్మ గారు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మంగళవారం, ఆగస్టు 27, 2024. మొదటి పఠనం పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన రెండవ లేఖ 2వ అధ్యాయం 1-3 మరియు 14-17 వచనాలు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు రాకడ విషయమున మనము ఆయనను కలిసికొనుటకు సమావేశమగు విషయమున మిమ్ము ఇట్లు అర్జించుచున్నాను. దేవుని దినము వచ్చెనను వాదమును విని మీరు తేలికగా పొరబడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశః ప్రవచన పూర్వకముగా గాని లేక బోధన పూర్వకముగా గాని ఎవరో అట్లు చెప్పియుండవచ్చును. లేక మేము ఏదియో ఒక లేఖలో అట్లు వ్రాసితిమని చెప్పియుండవచ్చును. ఎవని చేత ఏ విధముగా మోసపోకుడు. మొదట తిరుగుబాటు రావలెను, వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చు వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలలో లేఖలలో మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటి పెట్టుకుని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి దేవుడు, మన ప్రభువగు యేసుక్రీస్తు మీ హృదయములను ఉత్సాహపరిచి మిమ్ము సమస్త సత్క్రియలందు సత్యవాక్కులందు స్థిరపరతురుగాక. ఇది ప్రభువు వాక్కు.